ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం అయితే 2, వ్యయం 11గా చెప్పబడింది. రాజపూజ్యం 4, అదేవిధంగా అవమానం అయితే 7గా చెప్పబడింది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వ్యయం అయితే ఎక్కువగా ఉండడం వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. అంటే ఏదైనా స్థిరాస్తిని కానీ, బంగారం కానీ, ఏదైనా పెట్టుబడుల విషయంలో కూడా మీరు నూతన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఏదైనా పెట్టుబడి చేయడం కానీ, శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తారీఖు వరకు కూడా వ్యయస్థానమందు అంటే 12వ స్థానంలో ఉండటం వలన రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు కుదిరే అవకాశం ఉంది. కుటుంబ వృద్ధి కలిగే అవకాశం ఉంది. తదుపరి జూన్ 2వ తేదీ నుండి కూడా జన్మరాశి యందు సువర్ణమూర్తిగా మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలను కలగజేస్తూనే ధన వృద్ధిని కలగజేసే అవకాశం ఉంది. ఈ రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా నవమ తృతీయ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే ఈ రాశి వారికి అందిస్తారు. ఆ తదుపరి 6వ తేదీ నుండి అష్టమ ద్వితీయ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం మాత్రమే ఉంది. గురు సంచారం అయితే చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉన్నత ఆలోచనలు కలిగే అవకాశం కూడా ఉన్నది. ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. పరిశోధన, వృత్తి నైపుణ్యాలు అయితే సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ కాలం అనుకూలమైనటువంటి సమయంగా అయితే చెప్పవచ్చు. విదేశీ విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ కర్కాటక రాశి వారికి సఫలీకృతం అవుతాయనే చెప్పవచ్చు. జన్మ రాశిలో గురువు అంటే ఇతరులను ప్రోత్సాహకారిగా ఉంటూనే స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా మిమ్మల్ని మోటివేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి కూడా మీరు ఎంపికయ్యే అవకాశం ఉంది. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా అధిక ఆదాయం ఉంటుంది. జన్మ గురుని సంచార కాలంలో అహంకార స్వభావం, అదేవిధంగా మాట తొందర వల్ల, ఇతరులపై నోరు జారడం వల్ల కొన్ని చిన్న విభేదాలు, సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది ముఖ్య సూచనగా తెలియజేయడం జరుగుతుంది. అప్పుడప్పుడు అతిగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులను కొని తెచ్చుకుంటారనే చెప్పొచ్చు. భాగ్య రాశిలో శనేశ్వరుడు యొక్క సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేయ వారికి మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రణాళికలు లేకుండా కాలయాపన చేస్తూ బద్ధకంతో ఉండేవారికి సరైనటువంటి ఫలితాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనే రావు. ఎగుమతి దిగుమతి వ్యాపారులకు, పర్యాటక రంగం వారికి, క్యాటరింగ్, హోటల్లో నిర్వహణ, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారులకు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన అయితే ఉంటుంది. డిసెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు కూడా అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా జన్మరాశిలో గురుని యొక్క సంచారం, కేతు సంచారం వలన అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుంది. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అయితే మంచిది. ఉదర కాలేయ సంబంధ వ్యాధులతో అపమృత్యు దోషాలను కూడా మీరు ఈ సుబ్రహ్మణ్య ఆరాధనతో మీరు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయుర్వృద్ధి, అదేవిధంగా ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తుల విషయాలకు సంబంధించి, లేదంటే ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యలతో ఈ సంవత్సరం మీరు బాధపడే అవకాశం అయితే ఉంది. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. డిసెంబర్ వరకు కూడా రాహుకేతువుల సంచారం అష్టమ ద్వితీయ స్థానములందు సామాన్య ఫలితాలని ఇస్తారు. కాబట్టి ఏ పని తలపెట్టినా కూడా నిర్లప్తత, వృధాగా కాలక్షేపం చేయడం, ఇతరులకు కలిసి రాకపోవడం, అదేవిధంగా మానసికంగా ఇబ్బందులు, ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట సంఖ్య 2గా చెప్పబడింది. 7 మరియు 11 సంఖ్యలు సోమవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ కలిసి వస్తే ఆ రోజుల్లో మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యము కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది.
జరుగుతుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.